ఎన్ని అక్రమ మార్గాలుంటే అన్ని విధాలుగా ప్రయత్నించి గెలుద్దాం అనుకునేటువంటి దిక్కుమాలిన రాజకీయం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రోజులలో పాకిస్తాన్ లాంటి చెత్త దేశంలో కొంతమంది మంచివాళ్ళు కూడా ఉన్నారనడానికి సాక్ష్యం రిగ్గింగ్ చేసి గెలిచిన గెలుపు నాకు అక్కర్లేదని చెప్పినటువంటి వైనం. ఎన్నికల పందాల్లో కోట్లు పంచైనా సరే ఓట్లు ఒడిచిపట్టాలని నేతలు ఉన్న ఈ కాలంలో నువ్వే గెలిచావని ఎన్నికల సంఘం చెప్తున్నావు. పాకిస్తాన్ నేత నాకు ఇట్లాంటి గెలుపు వద్దని తెగేసి చెప్పారు. రిగ్గింగ్ పాల్పడడం ద్వారా తను గెలిపించారని, వాస్తవానికి విజేత వేరే ఉన్నారని కొండబద్దలు కొట్టారు. సంక్షుభిత పాకిస్తాన్ ఇటీవల జరిగిన జాతీయ ఎన్నికలతో పాటు 4 ప్రొవిన్షియల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వాణిజ్య రాజధాని కరాచీ నగరంలో PS 129 నియోజకవర్గం నుంచి జమాతే ఇస్లామీ పార్టీ అభ్యర్థి హఫీజ్ ఉల్ రెహమాన్ పోటీకి నిలబడ్డారు. అవినీతి కేసులో జైలు పాలైన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కి చెందిన పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ నేత స్వతంత్ర అభ్యర్థి సైఫ్ బారీ కూడా ఇదే స్థానంలో బరిలో నిలిచారు. సైఫ్కి 31,000 ఓట్లు రాగా రెహమాన్కి 26,000 ఓట్లు పడ్డాయి. అయితే PTI నేతను ఎలాగైనా అడ్డుకోవాలనే లక్ష్యంతో కొందరు రిగ్గింగ్ పాల్పడ్డారు. సైఫ్ కేవలం 11,000 ఓట్లు పడ్డట్టు ఫలితాల్లో వచ్చేలా చేశారు. ఇదే ఫలితాలను పాక్ ఎలక్షన్ కమిషన్ అసలైనవిగా భావించి రెహమాన్ విజేతగా ప్రకటించింది. రిగ్గింగ్ విషయం తెలిసి రెహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా పత్రికా సమావేశం పెట్టి మరి తన ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేశారు. అన్యాయంగా నన్ను ఎవరైనా గెలిపించాలనుకుంటే అందుకు నేను అస్సలు ఒప్పుకోను. ప్రజా తీర్పును గౌరవించాల్సిందే. విజేతనే గెలవనివ్వండి. 2వ స్థానంలో ఉన్న అభ్యర్థి ఓటమిని చవిచూడాల్సిందే. అలాంటి వాళ్ళకి ఎక్స్ట్రాలు అక్కర్లేదు. నేను ఈ గెలుపును స్వీకరించట్లేదు. విజేతకే విజయం దక్కాలని అన్నారు. రెహమాన్ నిజాయితీ చూసి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అభినందిస్తున్నారు.